మీరు చూస్తున్న ఈ భావోద్వేగ కలయిక జీవితాన్నిచ్చి ప్రేమతో పెంచిన కన్నతండ్రి కనబడక 4 సంవత్సరాలుగా ఓ కూతురు గుండెల్లో దాచుకున్న ఆవేదన. ఎక్కడ వెతికినా ఏ దేవుణ్ణి వేడుకున్నా కనపడని తన తండ్రిని చూసి గుండెల్లోని బరువును ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో దించేసుకుంది. ఇంతకీ ఎవరీ పెద్దాయన 4 ఏళ్ల తరువాత తిరిగి ఇంటికి ఎలా చేరుకున్నాడో చూద్దాం. పూర్తి వివరాలలోకి వెళితే మల్లేష్ అనే ఈ పెద్దాయన దాదాపు 4 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి రోడ్లపాలవ్వగా పోలీసులు గుర్తించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించారు. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న మల్లేష్కు ఆశ్రమం సిబ్బంది మెరుగైన వైద్యము సంరక్షణ అందించడంతో నెమ్మదిగా ఆయన మానసిక స్థితి మెరుగుపడి తన పేరు తన చిరునామా చెప్పగలిగే స్థాయికి రావడంతో ఆశ్రమ సిబ్బంది మల్లేష్ను తీసుకుని ఆశ్రమ వాహనంపై హైదరాబాద్ బాల్నగర్కు బయలుదేరారు. 4 సంవత్సరాల తరువాత మల్లేష్ను చూసిన భార్య తిమ్మవ్వ ఆనందంతో దుఃఖంతో ఉద్వేగానికి లోనై పరుగున వెళ్ళి కూతురును కొడుకును పిలిచింది. తండ్రిని చూసేందుకు వచ్చిన కూతురు భావోద్వేగానికి లోనై ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అంటూ తండ్రిని పట్టుకుని ఏడ్చిన ఆ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరికంటా కన్నీరు పెట్టించింది. నాలుగేళ్లుగా ఆ కుటుంబం అనుభవించిన వేదన ఒక్కసారిగా కన్నీటి రూపంలో కరిగిపోయింది. కొడుకు శివ వచ్చి మల్లేష్ను తీసుకుని ఇంటిలోపలికి తీసుకువెళ్ళాడు. ఈ సందర్భంగా మల్లేష్ భార్య తిమ్మవ్వ మాట్లాడుతూ, మా ఆయన మల్లేష్కు మానసిక స్థితి సరిగా లేదని, మందులు సరిగ్గా వాడకపోవడంతో 4 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళిపోయారని చెప్పారు. పోలీస్ స్టేషన్ కు ఇచ్చినాం, ఆడే రాపిచ్చినాం. చూస్తున్నామమ్మా చూస్తున్నాం అన్నాడు. 2 ఏళ్ళు చూసిన తిరిగినాం, పట్టించుకోలేదు. మేము అన్ని ఎత్తుకుతూనే ఉన్నాము. ఏమైతుంది నీకు మల్లేష్? భార్యనా? ఏం పేరు? ఆమె పేరు ఈయనేముడు శివకుమార్. ఆమె ఎవరు? బిడ్డనా? అనంతరం కొడుకు శివ హామీ పత్రంపై సంతకం చేయగా ఆశ్రమ సిబ్బంది మల్లేష్ను పూర్తి బాధ్యతతో కుటుంబీకులకు అప్పగించారు. ఇలా 1 కాదు 2 కాదు 2000 మందికి పైగా మానసిక వికలాంగులను మామూలు మనుషులుగా మార్చి తిరిగి వారి కుటుంబం చెంతకు చేర్చిన ఘనత అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికే చెందుతుంది. రక్షణాలయంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులు కూడా సొంతవారి చెంతకు చేరాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము.